ఓహో, రైట్. ఈ భవానీ దీక్షల్లో వాళ్ళకి ఇదొక సాంప్రదాయం. ఈ సాంప్రదాయం వస్తుంది. ఎందుకంటే ఈ భవానీ దీక్షని మేము 1980లో ప్రారంభం చేసాం. జగద్గురువులు కంచి పరమాచార్య స్వామివారు పెద్ద ఆయన వారు ఈ భవానీ దీక్ష అంటే అప్పుడే ఈ అయ్యప్ప మాలలు వేసుకొని గుడికి వస్తున్నారు. నల్ల డ్రెస్ వేసుకొని వస్తూ ఉన్నారు అన్నమాట. వాళ్ళందరి నుంచి వాళ్ళని అడిగితే ఏంటి ఇదంటే మాకు ఇలా శబరిమల దీక్ష అని ఏదో చెప్పారు. అప్పుడు వాళ్ళు ఈ దేవాలయంలో అర్చకుడు ఒక ఆయన, ఇంటికి వంశవారమైన అర్చకులు ఉండేవాళ్ళు ఇక్కడ. అవునండి. ఆ వంశవారం అర్చకుల దగ్గర మేమంతా కూడా అర్చకులుగా ఉండేవాళ్ళం, డిప్యూటీ అర్చకులుగా. రాచకొండ కామేశ్వర శర్మ గారని ఆయన ఈ దీక్షని అసలు ఎలాగ మనం కూడా చేద్దాం, అమ్మవారికి ఏదైనా ఉందేమో అడుగుదామని చెప్పి ఆయన ఏం చేశాడంటే కంచి పరమాచార్య వారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ లింగంబొట్ల రామకృష్ణ శర్మ గారని ఆయన మంచి పండితుడు. ఆయన కంచి పరమాచార్య వారితో బాగా సఖ్యతగా ఉంటారు. ఆయనతో పాటు వెళ్ళి ఈ భవానీ దీక్ష ఇలాగా ప్రారంభం చేయాలనుకుంటున్నాం అమ్మవారి దగ్గర అంటే చక్కగా ప్రారంభించవచ్చు, అసలు దీక్ష అంటే అమ్మవారిదే ఉంది అని ఆయన ఒక కథ చెప్పారన్నమాట. అంటే పూర్వం ఈ అర్జునుడు అస్త్రాలు కావాల్సి వచ్చి శ్రీకృష్ణ భగవాన్ని అడిగేట. అంటే అప్పుడు కృష్ణ భగవానుడు భవానీ అమ్మవారిని పూజ చేయి, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది,